జీ తెలుగులో ఇంతకాలం ప్రేక్షకులని అలరించి నేటితో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పిన సీరియల్ పడమటి సంధ్యారాగం. ఆర్కే మలినేని డైరెక్షన్ లో లాంగ్ రన్నింగ్ సీరియల్ గా పడమటి సంధ్యారాగం నేడు టెలికాస్ట్ అయి ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. 1156వ ఎపిసోడ్ తో ఈ రోజు ఈ సీరియల్ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. సాయి కిరణ్, జయశ్రీ, ప్రీతి శర్మ, పృథ్వీరాజ్, సౌందర్యారెడ్డి, మనోజ్, శ్వేత, కృష్ణతేజ, కిరణ్మయి, సాత్విక్, వినితా వల్లభరపు, యశ్వంత్, సుజిత్ గౌడ, హాసిని తారక్, ఖాన్విక, ద్రాక్షారామం, సరోజ ఇలా చెప్పుకుంటూ వెళ్తే పడమటి సంధ్యారాగం సీరియల్లో ఎంతో మంది సుపరిచిత తారలు యాక్ట్ చేశారు. సెప్టెంబర్ 19, 2022వ సంవత్సరంలో ఈ ధారావాహికని రాత్రి 8 గంటల స్లాట్ లో ప్రారంభించారు. తర్వాత ఈ సీరియల్ కి రేటింగ్స్ తగ్గిపోవడం వలన 6:30 స్లాట్ కి షిఫ్ట్ చేశారు. చివరి 2 వారాలు మధ్యాహ్నం 3:30 స్లాట్ లో సీరియల్ ని టెలికాస్ట్ చేసి 1156వ ఎపిసోడ్ తో పడమటి సంధ్యారాగం గుడ్ బై చెప్పింది. కట్ చేస్తే ఈ సీరియల్ క్లైమాక్స్ గురించి మాట్లాడితే చివరిగా అందరూ మారిపోవడంతో అందరూ ఒకటిగా కలిసిపోతారు. తర్వాత ఆద్య తల్లి జానకి చెల్లెలైన సంధ్య ఫోటోని పెట్టి ఆర్తికం జరిపిస్తారు. అలా పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. అయితే ముఖ్యంగా ఈ సీరియల్లో చెప్పుకోవాల్సిన విషయం ఈ సీరియల్ టైటిల్ సాంగ్. పడమటి సంధ్యారాగం సీరియల్ టైటిల్ సాంగ్ లో ఒక ఫీల్ ఉంటుంది. క్లైమాక్స్ లో ఈ టైటిల్ సాంగ్ ని వేసి సీరియల్ ని ఇంతకాలం సాగదీసినప్పటికీ బోర్ కొట్టించినప్పటికీ క్లైమాక్స్ లో ఆ పాటని చూడగానే సీరియల్ మంచి ఫీల్ తోనే ఎండ్ అయినట్లు అనిపించింది. పడమటి సంధ్యారాగం సీరియల్ క్లైమాక్స్ ని మీరు చూసారా? మీకు నచ్చిందా? క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్ లో నమోదు చేయండి. పడమటి సంధ్యారాగం సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.